హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 7:30 అయిపోయింది. అప్పుడు లేచాను అనమాట. అప్పుడు తొందరగా ఏం వంట చేయాలో అర్థం కాలేదు. ఇది రాత్రి మిగిలిపోయిన పాలక్ రైస్ అండి. మా ఆయన వస్తాడని చాలా చేశాను, మా ఆయన రాలేదు. ఈ వడలు చేశాను అనమాట. ఇంకా పాయసంగా చేశాను పిల్లల కోసమని. ఇంకా సరేలే రాలేదు కదా, ఇంకా అంతా మిగిలిపోయింది అనమాట. మార్నింగ్ చూడండి, సామాన్లు పెట్టించేది ఒకరు, తిక్కేది ఒకరు, మళ్ళీ సామాన్లు ఆడే ఉంటాయి, మళ్ళీ నేనే తెచ్చుకోవాల్సిందే. ఇట్లా బిందెలు గిన్నెలు అన్నీ నేనే తెచ్చుకోవాల్సిందేనండి. ఎక్కరు ఏం పని చేయరు ఊరికే. తర్వాత ఇంక ఎందుకంటే ఇప్పుడు వంట చేయాలి కదా, బియ్యం కడిగేసుకుంటున్నాను. బియ్యం కడిగేసిన తర్వాత ఈరోజు పులిహోర చేయాలనుకున్నాను. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అంటే నేను దాంట్లోకి పచ్చిమిరపకాయ, టమాటకాయ, ఎర్రగడ్డ, చింతపండు అన్నీ వేసేసేదాన్ని తెలియక అప్పుడు. చూడండి, పిల్లి మాత్రం ఈ పిల్లి వల్లే నేను ఎక్కువ తిట్టించుకునేది. ఎందుకంటే పాలు గీలన్నీ చల్లేసిపోతుంది, మిగిలిండేటివన్నీ నూనె గీనంతా తాగిపోతుంది. అప్పుడు తిట్టించుకునేది నేనే అనమాట. అలా చాలా ప్రాబ్లమ్స్. నా బిడ్డ ఏడుస్తుంది, హోంవర్క్ రాయనని, స్కూల్కి పోనని. ఎలా చేయాలో అర్థం కాదు. మధ్యలో మధ్యలో వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఇంకా అన్నం వంచేస్తున్నాను. మేము ఇట్లాగేనండి, పాత పద్ధతిలోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చినా కానీ మేము వంచేది అది మళ్ళీ కుడుతు నీళ్ళు ఎనగోడ్లకు గండిపోతారనమాట. మిగిలిన రైస్ గీస్ అంతా వేసి పెడితే ఎనగొడ్లు గండిపోతారు. మా ఆయన రాకోకుంటే మాత్రం పాలు ఇన్ని మిగులుతాయి. ఇవి నేను ఇప్పుడు ఎప్పుకేసేస్తాను. చూడండి, ఎప్పుడో కాబెట్టిన నీళ్ళు ఇప్పుడు తాగుతున్నాను. ఇదిగో పులిహోర ప్యాకెట్. రెసిపీ చేద్దామంటే వీడియో